స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను. ప్రియులారా, బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరందరూ అనుభవించాలని దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్కు ద్వారా మనలందరినీ ఆదరిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు, శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, విడుదలను ఇస్తున్నాడు. స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. భక్తుడు ఇష్టంతో పలుకుతున్నటువంటి మాట ఏంటి అనంటే, అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, ఒలీవ చెట్లు ఫలింపకపోయినా పర్వాలేదు, చేనులోని పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఏమున్నా ఏమి లేకపోయినా సరే నేనేం చేస్తానంటే యెహోవా యందు నేను ఆనందించేదను అంటున్నాను. ఇహలోకంలో ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రమోషన్ రావచ్చు, రాకపోవచ్చు, బిజినెస్ సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు, మ్యారేజ్ కావచ్చు, కాకపోవచ్చు, సంతానం కలగవచ్చు, కలగకపోవచ్చు, ఏదైనా ఇహలోకంలో ఏదైనా జరగచ్చు. గొప్పగా నేను దీవించబడచ్చు, లేకుంటే పూర్తిగా నన్ను దేవుడు తగ్గించవచ్చు, ఘనుడిగా నన్ను ఉంచవచ్చు, ఘనహీనుడిగా కూడా నన్ను ఉంచవచ్చు. ఎలా ఉంచినా ఏమి జరిగినా కూడా యెహోవా యందు నేను ఆనందించెదను అంటూ భక్తుడైనటువంటి యోబు పలికినట్లుగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగా కానీ పలికినట్లుగా ఈ భక్తుడు ఈ శ్రేష్టమైన మాట భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినా, పంట రాకపోయినా, బిజినెస్ సక్సెస్ కాకపోయినా, ఎగ్జామ్లో పాస్ కాకపోయినా, వివాహము అనుకున్న టయానికి వివాహం కాకపోయినా, సంతానం కలగకపోయినా, అప్పుల కుప్పలో చిక్కుకున్నా, కేసుల పాలైన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి దరిద్రత, రోగం నిన్ను వెంటాడుతున్నా కూడా, నీ వారే నిన్ను ధృవీకరించినా కూడా, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా యెహోవా యందు నేను ఆనందించదనని ఈ భక్తులు పలికినట్లుగా మనమందరం కూడా దేవుని యందు ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాను. అలాగనే ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా యెహోవా యందు ఆనందించదుము గాక, ఆయన కృపల యందు ఆనందించదుము గాక, ఆయన శక్తిని కనుగొని ఆనందించదుము గాక, ఆయన ప్రభావం కనుగొని ఆనందించదుము గాక. ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగమును పదే పదే మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందా. మనందరి జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములన్నింటినీ జ్ఞాపకం చేసినలో దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట్టి ఆనందముతో మనం అందరము నింపబడదుము గాక. ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు వెలిగే దీపాలై, స్తంభాలై, ఖడ్గాలై, ఉప్పై, వెలుగై దేవుని కొరకు బ్రతుకుదుము గాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా.
భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఎలాంటి కీడు నష్టం కష్టం మాకు వాటిల్లినా, పంట రాకపోయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, జాబ్ రాకపోయినా, సంతానం లేకపోయినా, అపవాది కలిగించేటువంటి ఉచ్చులు ఎన్ని కలిగినా, లోక సంబంధమైన శరీర సంబంధమైన సాధారణ సంబంధమైనటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులు ఎదురైన వాటన్నిటినీ అధిగమించి మీలో మేము ఆనందించే వారముగా ఉండునట్లుగా మహిమ కార్యం మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు. మా ప్రియబిడ్డలందరూ కూడా అట్టి ఆనందంతో నింపబడుదురుగాక, సంతోషంతో నింపబడుదురుగాక, మీ కొరకు వెలుగై అగ్ని ఉప్పై బ్రతుకుదురుగాక. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన కలుగును గాక. ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారి ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. విజయోత్సాహంతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మిమ్మల్ని, మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగా. శక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప మీ అందరికీ సర్వ సమృద్ధిగా తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.